నేను చెప్పబోయే కథ వచ్చేసి దేవుడి తెలివి. కాశీనాథ్ అనే ఒక వ్యక్తి అడవి దారిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. చాలా దూరం నడిచేసరికి అతడికి ఆయాసం వచ్చింది. ఇంతలో అతను ఒక చోట విశ్రాంతి తీసుకొని వెళ్దాము అని అనుకున్నాడు. అతనికి అక్కడ ఒక మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంది. మర్రి చెట్టు కిందకు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. దానికి పక్కలో ఒక గుమ్మడికాయ తీగ కూడా ఉంది. గుమ్మడి తీగను చూస్తూ అతను దేవుడికి తెలివి లేదేమో, అందుకే అంత చిన్న గుమ్మడి తీగకేమో అంత పెద్ద పెద్ద కాయలిచ్చాడు, ఇంత పెద్ద మర్రి చెట్టుకేమో ఇంత చిన్న చిన్న కాయలు ఇచ్చాడు అనుకొని కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. లేచేసరికి అతని ఒంటి మీద మర్రి చెట్టు కాయలు పడి ఉన్నాయి. అది చూసి అతని ఒళ్ళు జలకరించింది. అదే గుమ్మడికాయలు ఈ మర్రి చెట్టుకి ఉంటే నా తల పగిలిపోయేది, నేను చనిపోయేవాడిని అనుకున్నాడు. దేవుడు చాలా తెలివైనవాడు, దూరదృష్టి కలిగినవాడు అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.